డెఫినెట్ గా జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే పెద్ద ఆయనకు అన్ని రకాలుగా డిస్టర్బ్ అయి ఉన్నారు, ఫిజికల్ గా మెంటల్ గా అన్ని రకాలు డిస్టర్బ్ అయి ఉన్నారు. నెక్స్ట్ ఆయన ఒకవేళ బీఆర్ఎస్ వచ్చే పరిస్థితి లేదు, వచ్చేది ఉన్నా ఈయన సీఎం క్యాండిడేట్ అన్న కదా పరిస్థితి కేటీఆర్ ను అంటే వీళ్ళు ఊరుకోరు. కేసీఆర్ చేసే పరిస్థితి లేదు. ఇదంతా గొడవ, ఇదంతా హెడేక్ అంటే కూడా అప్పుడు ఇప్పుడు ప్రజలందరి ముందట సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిన కేసీఆర్ మాట తప్పిండు అనేది ఒకటి ఉన్నది కదా. ఆ మాట తురిపేసుకోవాలి, ఇప్పుడున్న ప్రాబ్లం సెట్ కావాలి. అవన్నీ సెట్ అయితే మేడం కన్విన్స్ అయ్యి మేడం అపాలజీ చెప్పి కన్విన్స్ అయితే పార్టీ మెర్జ్ చేయొచ్చు. సెంట్రల్ లో ఇండియా ప్రెసిడెంట్ లేకుంటే డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఆ అష్యూరెన్స్ తోటి మెర్జ్ చేస్తుండొచ్చు. ఎందుకంటే ఆయనకు చాలా ఉంది సెంట్రల్ లో. అంతకుమించి ఆప్షన్ లేదా కేసీఆర్ కి? పార్టీ నిలబెట్టాలా, బతికించాలా, ఇంకా ముందుకు తీసుకెళ్లాలి, అది ఉంది. కానీ పరిస్థితులు లేవు కదండి. పరిస్థితులు ముఖ్యమంత్రి చేయలేడు కదండి. అట్లయితే ఇప్పుడు కాంగ్రెస్ లోకి వెళ్ళి కాంగ్రెస్ విలీనం చేసి కొడుకు ఎట్లా అవుతాడు? అది అంత ఈజీ కాదు కదా. ఆయన అల్టిమేట్ టార్గెట్ ఆయన తర్వాత తన కొడుకుని చేయడం కదా. అది ఫస్ట్ ఉండే అట్లా ఒపీనియన్. ఎప్పుడైనా ఒక పార్టీ ప్రెసిడెంట్ కానీ రాజకీయ నాయకుడు అనేటోడు ఒకటే మనం ఇదే కావాలి అనుకుంటే ఆ రకంగా పరిస్థితులు ఉన్నాయి కదా. జరుగుతున్న పరిస్థితులు పరిణామాలను అంచనా వేసుకుంటూ ముందుకు వెళ్తాడు రాజకీయ నాయకుడు. కాబట్టి ఒక పద్మవ్యూహం లేకుంది పరిస్థితి కాబట్టి తప్పదు కదా, కొన్నిసార్లు తప్పదు. అవినీతి కేసులన్నీ అవుతుందన్నట్టే ఇక. ఎందుకంటే ఆయనే హైకమాండ్ తో చర్చ జరపాలనుకుంటే ఈ కేసులు ఎక్కడి? అటు కేసులు పెట్టింది బీజేపీ కదా, కాంగ్రెస్ కాదు కదా. అదే అంటున్నాను నేను కూడా. కాంగ్రెస్ ఏం చేదన్నట్టే కదా. ఇక కాంగ్రెస్ మీరు రాలే కదండి. అదే అంటున్నానండి. ఒకవేళ ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ మీదే కదండి. స్టేట్ గవర్నమెంట్ పెట్టాల్సిన కేసులు ఉంటాయి కదా. పెడతారు కదా, పెడుతున్నారు కదా ఆల్రెడీ. మరి విలీనం అన్న తర్వాత ఆ చర్చలు స్టార్ట్ అయిన తర్వాత ఇంకా అది ఉండదు కదా అంటున్నాను నేను. ఆ సబ్జెక్టే ఉండదు కదా. ఇప్పుడైతే పెడుతున్నారు కదా. ఇప్పుడైతే రేవంత్ అన్న గట్టిగానే ఉన్నాడు కదా. ఇప్పుడు ఏదైనా కూడా కాంగ్రెస్ పార్టీ ఓన్లీ ఏంటి తెలంగాణకి పరిమితం కాదు కదా, దేశమంతా ఉన్నది కదా. మన దేశ రాజకీయ ప్రయోజనాల కోసం కూడా కొన్నిసార్లు తప్పదు కదా. మరి ఆ లైన్ తీసుకుంటే మరి రేవంత్ ఏం లైన్ తీసుకుంటాడు? మీ హైకమాండ్ ఒకవేళ కేసీఆర్ కావాలి అని అనుకుంటే మరి రేవంత్ కేసీఆర్ కావాలనుకుంటే కేసీఆర్ ఢిల్లీ రాజకీయాలకు వెళ్తాడు కదా. రేవంత్ అని ఇక్కడ ఉన్నాడు కదా. రేవంత్ యాక్సెప్ట్ చేస్తాడా మరి? కేసీఆర్ కాంగ్రెస్ లోకి వస్తా అంటే దాన్ని రిసీవ్ చేసుకుంటాడా? చేసుకోడు అని అనుకుంటున్నాను నేను అయితే. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది. నిజమేనా? ఆయన ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారు అన్నారు ఫామ్ హౌస్ లో మూడు సార్లు ఇప్పటికే డిస్కషన్ జరిగినాయి. కాంగ్రెస్ హైకమాండ్ దూత డిస్కస్ చేసిండు ఆల్రెడీ. దీని మీద చర్చ నడుస్తున్నది. ఎండింగ్ దశకు వచ్చిందని ఆయన మాట్లాడిండు. వారికి ఏ సోర్స్ తోటి మాట్లాడినో నాకు ఐడియా లేదు, కానీ ఆ అవకాశం ఉంది అని నేను అంటున్నాను. ఎందుకంటే అప్పుడు తెలంగాణ వచ్చే ముందు యూపీఏ గవర్నమెంట్ లో సెంట్రల్ మినిస్టర్ కేసీఆర్ ఉన్నప్పుడు నేను ఢిల్లీకి వెళ్ళేదాన్ని కాబట్టి అక్కడ ఎందరితోటి ఆయనకు అంటే కేసీఆర్కి ఇప్పుడని కాదు, ఈ సెంట్రల్ మినిస్టర్ అయి తెలంగాణ ఉద్యమని కాదు, ముందు నుంచే కేసీఆర్ కు ఢిల్లీ లెవెల్లో కాంగ్రెస్ వాళ్ళతోటి ఉన్నాయి. ఎందుకంటే ఇందిరాగాంధీ కొడుకు సంజయ్ గాంధీ గారే కేసీఆర్ కు చాలా క్లోజ్ ఉండే. ఆయన ఉండుంటే వేరే రకంగా ఉండేది. కానీ అట్లా లింక్స్ ఉంటాయి కదా అండి. ఆ లీడర్స్ అందరు దిగ్విజయ్ సింగ్ గారు ఉన్నారు, చాలా మంది లీడర్స్ ఉన్నారు కదా. ఇంకా చూద్దాం ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది రమ్యారావు గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.